అడ్మినిస్ట్రేటర్ తెలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, దిగొచ్చిన మోదీ కేంద్రంలో జరుగుతున్న అంశం బొద్దింకల సఖ్యమని అనడం, ధర్మేంద్ర రాజీనామా తప్ప వేరేదైనా చర్చిద్దామని వాళ్ళు మాట్లాడడం, వీళ్ళు తప్పదు అనడం. అంటే వాస్తవానికి ఈరోజు ధర్మేంద్ర రాజీనామా చేశాడని కూడా కొన్ని స్టోరీస్ వస్తుంటే ప్రభుత్వం ప్రత్యేకించి ఖండిస్తూ అదేం లేదని వివరణ ఇస్తున్నారు. ఇవన్నీ కట్టుకథలని. మోదీ దిగొచ్చారా లేదా అంటే ధర్మేంద్ర రాజీనామా చేస్తే తప్ప మేము ఒప్పుకోమని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. రాహుల్ గాంధీ ఈరోజు కూడా చెప్పారు. కానీ మోదీ ఖచ్చితంగా ఒక అడుగు దిగొచ్చారని చెప్పాలి. ఎందుకంటే అంతకు ముందంతా ఆయన పూర్తి మౌనం పాటించారు. మౌన నరేంద్ర మోడీ అంటే మౌన నరేంద్ర మోదీగా ఉన్నారు. కానీ నిన్న మొదటిసారిగా జరిగింది మహాపాపం జరిగిపోయిందని ఒప్పేసుకున్నాడు ఆయన. ప్రశ్న పేపర్ లీకేజ్ అనేది మహాపాపం, కానీ దీనికి అందరం బాధ్యత వహించాలి. సో మహాపాపం అనే ఒప్పుకోవడం మొదటిదైతే నిన్న అది చెప్పారు. కానీ దాంతో ఎవరేం శాంతించలేదు. బొద్దింకల దండయాత్ర చాలా తీవ్రమైంది. రెండో దాని మీద జరిగినటువంటి ఇది అందరూ ఖండించారు. దాంతో ఈరోజు ఇంకొక అడుగు కిందకు దిగారు. అదేంటి అంటే మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతాము, లీకేజీ బాధ్యులైన వాళ్ళని శిక్షించడానికి వెంటనే వేగంగా చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో యువతకు అన్యాయం జరగనివ్వం. యువత అనేది ఈరోజు చాలా బలంగా వినిపిస్తుంది ప్రభుత్వ వర్గాల నుంచే కాకుండా నరేంద్ర మోదీ నుంచి కూడా. దీనికి ఒక పెద్ద కారణం ఉంది. ఇంటర్నేషనల్ మీడియా అంతా మోదీ ఈజ్ ఫస్ట్ టైం ఫేసింగ్ బిగ్గెస్ట్ యూత్ ఛాలెంజ్. యువత నుంచి యువ సవాలు చాలా భారీ ఎత్తున మోదీ ఎదుర్కొంటున్నారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ లేకపోతే కాక్రోచెస్ బొద్దింకల దండయాత్ర వల్ల అన్నది అది భారతదేశంలో కాదు ప్రపంచం అంతా కూడా మారుమోగిపోతుంది. కాబట్టి ఏదో ఒకటి చెయ్యకపోతే మటుకు ఇది రాజకీయంగా తీవ్రంగా ఎదురు దెబ్బ తగులుతుందన్న విషయం మోదీ ప్రధానమంత్రి ఆయన ప్రభుత్వం అంతా ఒప్పుకోవాల్సి వచ్చింది. మోదీ అన్న తర్వాత వెంటనే అమిత్ షా దాన్ని స్వాగతించారు. రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకరు దాని మీద స్పందిస్తూ ఉన్నారంటే ప్రభుత్వము షేక్ అయింది. ఇంకా దాంట్లో ఏం సందేహం లేదు. షాక్ అయింది, షేక్ అయింది. వాళ్ళు ఈ స్థాయిలో జరుగుతుందని ఊహించలేదు. వాళ్లే కాదు, ఈవెన్ వీళ్ళు కూడా సోనం వాంగ్చుక్ అనండి, దీప్తి కానీ వాళ్ళు కూడా ఊహించని స్థాయిలో వచ్చారు. ఇప్పుడు అందరూ స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ ప్రశ్న పత్రాల లీకేజ్ అనేది ఒక ప్రధానమైన అంశం అయితే, అంతకంటే ముఖ్యంగా పరీక్షల అవకతవకలు, విద్యా వ్యవస్థలో అయోమయం, ఉద్యోగాలు లేకపోవటం, ఏఐ తాకిడి అన్నీ కూడా కలిపి యువతలో ఉన్న అశాంతి ఒక్కసారిగా ఫ్లాష్ పాయింట్ లాగా ప్రజ్వరిల్లడానికి పరాకాష్ట ఇది భారతదేశంలో యువతలో ఉన్నదానికని. ఇంకొక వ్యాఖ్యాత ఇంకోటి కూడా చెప్తున్నారు, తరం మారుతున్నది స్వరం మారుతున్నదని. తరం మారింది కదా. ఇప్పుడు మోదీ గారు ఒక 2014లో ఎన్నికయ్యారు. ఇప్పుడు ఇక్కడ 20 ఏళ్ళ వాళ్ళ 22 ఏళ్ళలో కుర్రాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు, 25 ఏళ్ళ వాళ్ళు అంటే అప్పుడు వాళ్ళకి ఏం ప్రమేయం లేదు. అప్పుడు 10 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్న వాళ్ళంతా ఇప్పుడు స్టూడెంట్స్ అయి ముందుకు వచ్చారు. కాబట్టి కొత్త తరంలో ఇది చాలా వేగంగా దావానలాగా వ్యాపించింది. ప్రభుత్వ స్పందన కూడా లోపభూయిష్టంగా ఉండటము, రెండవది విరుచుకుపడిపోయి వాళ్ళ మీద ఇష్టానుసారం పెల్లెట్ గన్స్, తర్వాత ఆ నెయిల్స్, ముళ్ళులు లేదా ఇట్లాంటివన్నీ ఉపయోగించడం, సూదులు ఇట్లాంటివి, ఇదంతా తీవ్ర నిరసనకు దారితీసింది. ఒక ప్రపంచవ్యాప్తంగానే కాకుండా ఇది వచ్చింది. సుప్రీంకోర్టు కూడా దాన్ని సరిగ్గా తీసుకొని ఏదో చెప్పే బదులు ప్రధాన న్యాయమూర్తి గారు వినడానికి తీరిక లేదంటే, ఇది వినకపోతే ఇంకేం వింటారు సార్ మీరు? మీ ఎదురుగా ఢిల్లీలో జరుగుతుంటే విన్న తర్వాత ఏదో ఒకటి చెప్పొచ్చు, కానీ దాని బదులు నాకు వినడానికి తీరిక లేదంటంతో ఆయన కావాలని తిరస్కరిస్తున్నారు. కానీ అదే సమయంలో ఢిల్లీ హైకోర్టు వినింది. తర్వాత ఢిల్లీ హైకోర్టు విని అక్కడ జరిగిన ఫుటేజ్లన్నీ భద్రపరచండి. ఎందుకంటే ఆ ఫుటేజ్లో చాలా విషయాలు ఉన్నాయి. పోలీసులు కూడా రాళ్ళు విసరడాలు ఉన్నాయి. అందరూ ఒకరి మీద ఒకరు ప్రశాంతంగా ఉన్న వాళ్ళ మీద విరుచుకుపడ్డం ఉంది. సో ఈ కారణాలన్నీ ఉన్నాయి. సో ఫుటేజ్ భద్రపరిచి ఢిల్లీ హైకోర్టు వీటిని విచారిస్తానని చెప్పడంతో న్యాయ వ్యవస్థలో కూడా ఎంతో కొత్త రావడం, ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని తీవ్రమైన ఇరకాటంలో పడేసాయి. అందుకనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతాం. నిన్న కూడా మీరు చూడండి, ముందు వెళ్ళమన్న వాళ్ళు రాహుల్ గాంధీ నిరాదీక్ష అక్కడ ధర్నా చేసేసరికి రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చారు. కాబట్టి పైకి బింకం ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా నెమ్మదిగా కొంచెం ఒక అడుగు జారుతూ ఉంది. కానీ అదే సమయంలో బొద్దింకలు సిజేపీ కానీ, ఆ దీప్తే కానీ, వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ, సోనం వాంగ్చుక్ కానీ ససేమిరా ఉన్నారు. వాళ్ళని చర్చలకు కూడా పిలిచారు.
చర్చలకు మీరే రావాలి కానీ మేము రాము అన్నారు. సో 3 కేంద్ర మంత్రులు కూడా చర్చలు కూడా జరిపితే వాళ్ళు కనీసం 3 షరతులు పెడుతున్నారు. సోనం వాంగ్చుక్ అయితే ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఏమని, ఈ పిల్లల మీద మీరు విపరీతమైన కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు, ఇవన్నీ మీరు పిల్లల మీద ఏమి యాక్షన్ ఉండదు, చర్య ఉండదని మీరు హామీ ఇవ్వండి, నేను విరమిస్తాను, పరిశీలిస్తానని చెప్పి కూడా ఆయన చెప్పారు. దానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు. కేవలం ఢిల్లీలోనే కాదు, ముంబైలో కూడా, మహారాష్ట్రలో కూడా 18 ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు వర్మ. వాళ్ళు వాట్సాప్ మెసేజ్లు, వాళ్ళు ఎవరితో మాట్లాడారు ఏంటి, గతంలో మీడియాను సప్రెస్ చేయడానికి ఎలాంటి ఎత్తుగడలు అనుసరించారో దాదాపు ఇక్కడ పిల్లల మీద కూడా అదే చేసేసరికి ఒక విధంగా వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబాలు కూడా ఒత్తిడి గురవుతాయి కదా. భవిష్యత్తు ఉన్న వాళ్ళు వీళ్ళ మీద పోలీస్ నిఘా ఇదంతా ఉంటే ఎట్లా అని. నిన్న మనం చెప్పుకున్నట్టుగా కాశ్మీర్ పోలీస్ బాస్ను ఆయన్ను పిలిపించి ఆయన్ని ఇక్కడ మోహరించడం కానీ ఇవన్నీ అయ్యేసరికి ఒక తీవ్రమైన టెన్షన్ వాతావరణం వచ్చింది. సో బొద్దింకలైతే మేము దిగిరాము. మేము కోరుకుంటుంది ఫాస్ట్ ట్రాక్ కోర్టు కాదు, మేము కోరుకుంటుంది అట్లీస్ట్ మినిమం కనీసంగా ధర్మేంద్ర ప్రధాన్ సంబంధిత శాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే, అప్పటి వరకు మేమేమీ దిగిరామని చెప్పి వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు. మరి మోదీ వస్తారా? ఈరోజు రాజ్యసభలో మంత్రులందరూ మాట్లాడారు, మీరు దీన్ని రాజకీయం చేస్తున్నారు, పిల్లలను ముందు పెట్టుకొని నాటకం ఆడుతున్నారు, పిల్లలను కేవలం ఒక దీనిగా ముసుగుగా వాడుతున్నారు అని ఈ పద్ధతిలో. రెండో వైపునేమో రాజకీయమైన ఇది కూడా కాంగ్రెస్ పార్టీ, కొన్ని ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ కూడా రావటం, దీంతో అయితే కాంగ్రెస్ కూడా కొంత విమర్శ ఎదుర్కొంది. నిన్న హఠాత్తుగా రాహుల్ గాంధీ వచ్చి ఎందుకు అలా వెళ్ళిపోయాడు, మిగతా వాళ్ళకి చెప్పకుండా అని నిన్న సమావేశంలో ఉంటే ఆయన కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు సంజయ్. లేదు మేము వేరే విధంగా అనుకోలేదు, ప్రభుత్వం పోలీసుల వ్యూహాలు మారుతున్నప్పుడు మనం కూడా దానికి తగినట్టు స్పందించాల్సి వచ్చి మేము వెళ్ళాం తప్ప మీకు తెలియకుండా చేయాలని మేమేమీ అనుకోలేదని చెప్పారు. అఖిలేష్ యాదవ్ ఇంకో ముఖ్యమైన ప్రకటన చేశాడు, మేము ఏ రోజు ప్రధానమంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళాలనుకోలేదు, కానీ ఆయన సభకు రాకుండా, సభలో స్పందించకుండా ఉంటే మేము ఏం చేయాలి, అందుకని మీరు స్పందించండి అని అడగడానికి మేము వెళ్ళాము అని వాళ్ళు వివరణ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళంతా నల్లబట్టలు వేసుకొని లోక్సభకు, రాజ్యసభకు వచ్చారు. ఈరోజు కూడా లోక్సభ పదే వాయిదా పడింది. ఓం బిర్లా స్పీకర్ కూడా అనేకసార్లు చెప్పిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా, అలాగే దీనికి సంబంధించిన ప్రక్షాళన జరగకుండా మేము దిగొచ్చేది లేదు అన్నది ప్రతి సభలో ప్రతిపక్షాలు, సభ బయటేమో ఈ బొద్దింకలు, విద్యార్థి సంఘాలు వీళ్ళందరూ చాలా తీవ్ర స్థాయిలో చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు ఇంకొక అడుగు దిగి రాజీనామా చేయిస్తే తప్ప ఇది చల్లారకపోవచ్చు. ఇంకో హెచ్చరిక కూడా చేస్తున్నారు, కొన్నిసార్లు ఇలాంటివి చినికి గాలివాన్లాగా అయిపోతుంటాయి, ఆ తర్వాత మీరు దాన్ని తీసుకోలేరు. మొదటిసారిగా బీజేపీ ఒక ఇరకాటం ఎదుర్కొంటుంది. గతంలో వచ్చినటువంటివి అన్నా హజారేదైనా ఇంకోటైనా అవన్నీ బీజేపీకి మెయిల్ చేసేవి, బీజేపీ వాటి వల్ల ఉపయోగపడింది. కానీ ఇప్పుడు బీజేపీకే మొదటిసారి అది ఎదురు కొడుతూ ఉంది. కాబట్టి వీళ్ళు వాస్తవిక దృక్పథంతో ప్రజాస్వామికంగా జరిగిన తప్పును గుర్తించి రాజీనామా చేయటం, చర్య తీసుకోవడం. 147 పరీక్షలు లీక్ అయితే దేని మీద మీరు స్పందించకపోతే ఎట్లా అనేది చాలా భారీగా వచ్చింది. సార్ మరొక కీలకమైన అంశం, సరే ఈ వీడియోలు ఫుటేజ్లు ఇవన్నీ కూడా పెట్టమన్నారు, అలాగే మహిళా జర్నలిస్టుల మీద కొంతమంది మహిళలు